ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నూతన సంవత్సరంలో ఒక నెల ముగించడానికి ప్రభు మనకు కృపనిచ్చాడు. గొప్ప దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయ దేవుడు. ఈ జనవరి నెల ముగించుకునేదానికి ప్రభు మనకు చూపిన కృపను బట్టి ఆయన నామానికే నిండు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఫిబ్రవరి 1వ తేదీలో ప్రవేశపెట్టాడు కదా బిడ్డలు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రియ బిడ్డలందరినీ ఫిబ్రవరి 1వ తేదీలో ప్రవేశపెట్టావు. అందును బట్టి నీకు వందనాలు. ఈ నెలంతా నీ కౌగిట్లో మా బిడ్డలందరినీ భద్రపరచండి. ఆయురారోగ్య క్షేమాలు అనుగ్రహించండి. ప్రతిరోజు నూతన వాగ్దానంతో మా బిడ్డలను ఎదుర్కోండి తండ్రి. ఉదయమందు నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను బిడ్డల పట్ల చూపించమని అనుగ్రహించిన ఫిబ్రవరి నెల కొరకు వందనాలు. జనవరి అంతా కాపాడిన విధానం కొరకు స్తుతి చెల్లించి, దగ్గరలో ఉన్న, దూరంలో ఉన్న, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ మీ కౌగిట్లో భద్రపరచమని యేసునామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సంతోషం. ఈరోజు మనకి ఇవ్వబడిన వాగ్దానం 30వ కీర్తన 11వ చరణం. దావీదు కీర్తనలు 30:11. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం. నా ప్రాణమును మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు. దేవుడు నిన్ను ఇంకా ప్రాణంతో ఉంచాడు, సజీవుల దేశంలో ఉంచాడు. ఫిబ్రవరి 1వ తేదీలో ప్రవేశపెట్టాడు. ఈ ఉదయకాలం, ఈ ప్రారంభ గడియల్లో నీ హృదయంతోటి, నీ ప్రాణంతో ఈ మాట చెప్పుకో. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎక్కడుంటుంది అది? ఆ మాట చెప్పుకో. మరి నువ్వే చెప్పాలి ఆ రెఫరెన్స్. నా ప్రాణమా ఆయన్ను సన్నుతించు. భక్తుడు, కీర్తనకారుడు ఎన్ని పర్యాయాలో నా ప్రాణమా ఆయన్ను సన్నతించు, నా ప్రాణమా మౌనం ఉండక ఆయన కీర్తించు, ఆయన ఆరాధన చేయి, ఆయన స్తుతించు. ఇక్కడ ఈ కీర్తన కూడా అయిందే, దావీదు కీర్తనే. ఏమంటున్నాడు? నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించు. ఆయన ప్రాణం మౌనంగా ఉండేది కాదు, ఎంతసేపు దేవుణ్ణి కీర్తించటమే. నీ ప్రాణంతో నువ్వేం చెప్పుకున్నావు? మనకందరికీ తెలుసుగా, ధనవంతుడు ఒకడు ఉన్నాడు. వాడు తన ప్రాణంతో ఏం చెప్పుకున్నాడు? నా ప్రాణముతో ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. ఇదేనా? అందుకే దేవుడు ఫిబ్రవరి 1వ తేదీ ఇచ్చాడు మనకి. ఈ ఉదయకాలం నీ ప్రాణంతో చెప్పు. నీకు వీలైతే 103వ కీర్తన చదివి ఈరోజు ఆరాధన చేసుకొని ప్రభువును స్తుతించు. ఈ ఫిబ్రవరి నెలంతా ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రాణంతో ఉంచి, మన ప్రాణముతో ఆయనను కీర్తించినట్లు ఆ ప్రేమ కలిగిన దేవుడే మనకు సహాయం దయచేయునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక.